కేవలం కేంద్రం కేవలం ఈ వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తానన్న 15,000 మాత్రమే ఇస్తానండి. అష్టవంకలు తిప్పారు రింగ్ రోడ్డుని. ఎందుకు తిప్పాల్సి వచ్చిందని అడుగుతున్నాం. ఎస్ సార్. మీరు అంటే రాజధాని భూములు మీరు తీసుకున్నప్పుడు ఎక్వైర్ చేసినప్పుడు అనగా తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో లేదా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ ఎంత, అలాగే మీరు రాజధాని పేరుతో ఈ రోజున 2 కోట్ల రూపాయలు మీరు చెప్పింది అక్షరాలా నిజం. 2 కోట్ల విలువలో భూములు ఉన్నాయి. ఆ భూములు వీరు చెబుతున్నట్టుగా ఆ 1,00,000 కోట్లు తీర్చాలి అని అంటే 40,000 ఎకరాలు అమ్మాల్సి వస్తే 40,000 ఎకరాలు ఇంటూ 25 కోట్ల రూపాయలకి భూములు ఇప్పుడు అమ్మాలండి. అది సాధ్యమేనా? ఎందుకు మీరు ఈ రాష్ట్ర ప్రజల యొక్క చెవుల్లో పూలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? మరి నారాయణ గారు అయితే ఏమీ తెలియనట్టుగా మెత్తగా శుద్ధి మెత్తగా బ్రహ్మాండంగా అబద్ధాలు బ్రహ్మాండంగా నయవంచనకి మళ్ళీ తెరలేపారు. ఈ రోజున మేము అడుగుతుందంటే ప్రజలకు మీరు స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు పేదవాళ్ళైన రైతులకు మీరు ఇస్తానన్నటువంటి ఫ్లాట్లకు రోడ్లు వేసి అభివృద్ధి చేసి వాళ్ళకి తక్షణమే ఆ ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇవన్నీ ఏమి లేకుండా మేము భవనాలు కడతాం, ఇదిగో ఈ భవనం ఇలా ఉంది, ఈ భవనం ఇలా ఉందని గ్రాఫిక్స్ లో మాకు సినిమాలు చూపించడం తప్పించి క్రియాశీలకంగా ఒక్క భవన నిర్మాణమైన జరిగిందా? ఈ రోజు వచ్చిన 33 ఇప్పుడు మీరు అంటున్నారు కదా వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చాము అంటున్నారు. ఇప్పటికే జమ అయింది 3,553 కోట్లు అయితే 35 కోట్లు అయితే జమ అయింది. ఆ 3,535 కోట్లకి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? రోడ్ల నిర్మాణమే చేయకుండా మీరు ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేయకుండా ఒక్క శాశ్వత భవన నిర్మాణం చేయకుండా ఎందుకు పదే ప్రజలను నైవంచన చేస్తున్నారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మా మీద దుమ్మెత్తిపోయటం, మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకమని చెప్పి అంటాం. నువ్వు 5 సంవత్సరాల కాలం పరిపాలించినప్పుడు నువ్వే చెప్పుకొని నువ్వు పేటెంట్ హక్కుగా ఫీల్ అవుతున్న ఆ రాజధాని నిర్మాణంలో ఒక్క శాశ్వత భవనం కూడా మీరు ఎందుకు నిర్మించలేకపోయారు? మీరు నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీకి సచివాలయానికి మీరు స్క్వేర్ ఫీట్ కి 15,000 రూపాయలు చెల్లించిన మాట వాస్తవమా కాదా? ఇవన్నిటికీ మీరు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. ప్రజలను మోసం చేయొద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రియల్ ఎస్టేట్ అడ్డాగా దయచేసి రాజధాని నిర్మాణం పేరుతో మీరు రియల్ ఎస్టేట్ దందాకు చేయొద్దు అని చెప్పి మనవి చేస్తున్నాం. దాని ఒక కేంద్రంగా మనవి చేయొద్దు సార్. నేను ఏం అడగట్లేదు సార్. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి విజిట్ చేసినప్పుడు మీరు ఇందాక మీరు ఇచ్చిన దాంట్లో చిన్న ఒక్క ముప్పు నివారణకే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారండి. అవును సార్, అవును. కేవలం ముప్పు నివారణకి 8,000 కోట్ల రూపాయలు అంటే మేము ముప్పు ప్రాంతంగా ఉంది దాన్ని సరిచేయండి అయ్యా. ఏమంటే మేమేం అడగట్లేదు సార్. విజయవాడ మొన్న వచ్చిన వరదల్లో మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన దూరదృష్టితో రిటర్నింగ్ వాల్ కట్టించారు. ఈశ్వర్ గారు మీరు కూడా చూశారు. ఆ రోజున లైవ్ టెలికాస్ట్ చేసిన సాక్షి. ఆ రిటర్నింగ్ వాల్ లేకుండా ఉంటే విజయవాడ మునిగి ఉండేదా లేదా? ఇది నిజమా కాదా? దీన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవాలా లేదా? మాకే గనక అమరావతి మీద పూర్తిగా వ్యతిరేకత ఉంటే ఆ రోజు రిటర్నింగ్ వాల్ కోసం అన్ని 100 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాలండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కార్నర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని శక్తులకు దూరం చేయాలని లేదా కొన్ని సామాజిక వర్గాలకు దూరం చేయాలని ఒక కుట్రపూరితమైన రాజకీయ వ్యవహార శైలి కనపడుతుంది కానీ నిశ్చిత ప్రయోజనాలు అక్కడ తెలంగాణలో దారుణంగా అవమానపడిన ఆంధ్రులకు తెలంగాణ నాయకులచే దారుణంగా అవమానపడిన ఆంధ్రులకు న్యాయం చేస్తామని పదే మీరు చెప్పి కేవలం గ్రాఫిక్స్ లో పెట్టిన మీ రాజధాని క్రియాశీలకంగా స్పష్టంగా రోడ్డు మీదకి ఈ రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయమని అడుగుతున్నాం. వ్యతిరేకమే కాదు కానీ మీరు చేయాలి. అది సామాజిక రాజధానిగా ఉండాలి, అందరూ ఉండదగ్గ రాజధానిగా ఉండాలి. నేను ఏవైతే 53,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామో దానిలో దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు, కమ్మవారిలో పేదవారు, రెడ్డి గారిలో పేదవారు, బ్రాహ్మణుల పేదవారు, క్షత్రియుల పేదవారు అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఆ ఇళ్ల పట్టాల జోలి పోవద్దని చెప్పి మనం చేస్తున్నాం. వాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉండాలి, వాళ్ళందరి మధ్యలో నివాసం ఉండాలి, వాళ్ళకి అభివృద్ధి అనగా మంచినీళ్ళ సదుపాయాలు, కరెంటు సదుపాయాలు, డ్రైనేజ్ సిస్టమ్ అలా ప్రతి ఒక్కటి మౌలిక సదుపాయాల కల్పన ఆ ప్రాంతంలో కూడా జరిగించి తీరాలి. అప్పుడే ఇది అందరి యొక్క రాజధానిగా, ఇది యొక్క సామాజిక రాజధానిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా పేరు వచ్చింది. తప్పనిసరిగా అందరం కలిసి ఉంటేనే కదా. ఎందుకు మీరు ఆ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ
ఆ పేదవాళ్ళైన అగ్రకులాల్లోని పేదవాళ్ళైన అక్కడ ఉండటానికి వీలేదంటున్నారు? ఎందుకు ఉండకూడదు? ఎందుకు అందరం కలిసిమెలిసి ఉండకూడదు? ఆ ప్రాంతంలో ఎందుకు ఉంటే ఏమవుతుందండి? అమెరికా వెళదాం రండి, లేదా ఢిల్లీ వెళదాం రండి, లేదా ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళదాం రండి. పెద్ద పెద్ద ఆకాశానంటే ఆహారాలు కట్టిన ప్రదేశాల్లో కూడా పూరి గుడిసెలు ఉన్నాయండి. పూరి గుడిసెలు ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు. ఎందుకు అందరం కలిసి ఉండకూడదు? ఎందుకు మీరు దీనికి ఇది ఒక పెద్ద డ్రామాగా, ఇది ఒక పెద్ద వ్యవహారంగా, ఎవరికి అర్థం కాని జడ పదార్థంగా, ఇదేదో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నారాయణ గారికి, వీళ్ళు ముగ్గురికే సంబంధించిన అంశంగా ఏమండి? ఆ డబ్బులు, ఆ 1,00,000 కోట్లు అనేవి ప్రజల యొక్క డబ్బులు కాదా? ఈ అప్పుని ఎవరు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు గారు సొంతగా తీరుస్తారా? లోకేష్ గారు సొంతగా తీరుస్తారా? లేదా నారాయణ గారు సొంతగా తీరుస్తారా? ఎలా తీరుస్తారని చెప్పి అడుగుతున్నాం. తీరుస్తారని అడుగుతుంటే వీళ్ళు రాజధానికి వ్యతిరేకం అంటున్నారు. అయ్యా బాబోయ్, రాజధానికి వ్యతిరేకం అనే అంశం మీరు వదిలేయండి, మీరు చేసి చూపించమని చెప్పి అంటున్నాం. కానీ దానికి కాలపరిమితి ఎంత? ఈరోజు 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరంలో కూడా మీరు ఒక్క నిర్మాణం చేయలేదు. కనీసం హైవే మీద నుంచి రోడ్డు వేయలేదు. ఎందుకు వేయలేదు? పథకాలు ఎట్లాగ ఇవ్వట్లేదు మీరు. రాష్ట్ర ఖజానా నిండా డబ్బులు ఉన్నాయి. మీరు చాలా సూపర్ 6 పథకాలని వెళ్ళిపోయినాయి. ఆ పథకాలకు ఇచ్చే డబ్బులని ప్రజల డబ్బులు, ఆ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. కనీసం మీరు చెబుతున్న రాజధానిలో కూడా రోడ్డు నిర్మాణాలు ఎందుకు జరగట్లేదని అడుగుతున్నాం.